హాయ్ ఫ్రెండ్స్, ఎంఎన్ న్యూస్ ఛానల్కి స్వాగతం. నేను మీ మొయినుద్దీన్. ఈరోజు మనం నటి కస్తూరి శంకర్ గురించి మాట్లాడదాం. కస్తూరి మనందరికి తెలిసిన నటి. భారతీయుడు, అన్నమయ్య మొదలగు 15 చిత్రాల్లో నటించారు. అలాగే స్టార్ మాలో వస్తున్న ఇంటింటి గృహలక్ష్మిలో నటిస్తున్నారు. 9 సీరియల్స్లో ఆమె నటించడం జరిగింది. నటి కస్తూరి పూర్తి పేరు కస్తూరి శంకర్. ఆమె బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తండ్రి శంకర్, తల్లి సుమతి, భర్త రవికుమార్. ఆమెకి 2 పిల్లలు ఉన్నారు. ఒక కుమారుడు, ఒక కుమార్తె. కుమార్తె క్యాన్సర్ నుంచి బయటపడింది. ఆమె నటి, వ్యాఖ్యాత, మోడల్, లాయర్, సామాజిక కార్యకర్తగా ఉన్నారు. లాయర్గా మహిళల హక్కుల కోసం పోరాడుతున్నారు. ఎతిరాజ్ కాలేజ్ ఆఫ్ ఉమెన్స్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1992లో మిస్ చెన్నైగా గెలిచారు. అదే సంవత్సరం ఫెమినా మిస్ మద్రాస్ అందాల పోటీలో కూడా గెలిచారు. ఈబీసీ నిర్వహించిన మాస్టర్ మైండ్ ఇండియాలో ఫైనలిస్ట్గా గెలిచారు. 1991లో తమిళ చిత్రం అదా ఉన్ కోయిలెలే అనే చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయ్యారు. చిన్న బడ్జెట్ తమిళ సినిమాల నుంచి కమల్ హాసన్తో భారతీయుడు వరకు ఆమె వివిధ చిత్రాల్లో నటించారు. ఆమె విజయానికి నివాళులుగా 30 నిమిషాల డాక్యుమెంటరీ ది సౌత్ ఇండియన్ ఫిల్మ్ స్టార్ కస్తూరి అని చెప్పి ఒక డాక్యుమెంటరీ చిత్రాన్ని ఆమె మీద విడుదల చేశారు. తెలుగులో అన్నమయ్య సినిమాలు, తర్వాత ఇంటింటి గృహలక్ష్మి సీరియల్లో, ఈ విధంగా 15 తెలుగు చిత్రాల్లో, 9 తెలుగు సీరియల్లో ఆమె నటించారు. ఆమె వివాహం, పిల్లల కోసం కొంతకాలం నటనకు విరామం ఇచ్చారు. తిరిగి మళ్ళీ ఇప్పుడు నటిగా నటించడం మొదలుపెట్టారు. 2009లో మలై మలై అనే తమిళ చిత్రం ద్వారా పునఃప్రవేశం చేశారు. 2018లో తమిళ బిగ్ బాస్లో అవకాశం వచ్చినా కూడా తిరస్కరించారు. 2014లో జాడే బిలియన్ రాసిన ది బాడీస్ ఆఫ్ మదర్స్ ఏ బ్యూటిఫుల్ బాడీ ప్రాజెక్ట్ పుస్తకంలో అర్ధనగ్నంగా ఫోటోలు ఇచ్చి వార్తల్లోకి ఎక్కారు. 2017లో రజనీకాంత్ రాజకీయ నాయకుడుగా సామర్థ్యాన్ని ప్రశ్నించి రజనీకాంత్ అభిమానుల విమర్శను ఎదుర్కొన్నారు. 2019లో భారతీ రాజా, ఎస్ శంకర్ పై విమర్శలు చేసి అనేక చిత్రాలను చేజార్చుకున్నారు. 2024లో మదురైలో బీజేపీ పార్టీ తరఫున ప్రచారం చేశారు. వివాదాస్పద కామెంట్లు, పోస్టులతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఆమె మనసులో ఉన్నది దాచుకోకుండా అనేక సందర్భాల్లో వివాదాల్లో చిక్కున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. తమిళనాడులో స్థిరపడిన తెలుగు వారిపై అవమానకరమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అరెస్ట్ అయి జైల్లో కూడా ఉన్నారు. ఆమె ఈ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో నటి కస్తూరి తన వ్యక్తిగత అలవాట్ల గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. రాత్రి 9 గంటలు దాటితే తనలో కోరిక మొదలవుతుందని, దాన్ని కంట్రోల్ చేయడానికి ఎంత ప్రయత్నించినా సాధ్యం కావడం లేదని ఆమె అన్నారు. ఏదో కాదు, పొటాటో చిప్స్. ఆ పొటాటో చిప్స్ తిన్న రెండో రోజు ఉదయం తాను చాలా బాధపడతానని, ఇంకోసారి తినకూడదు అని నిర్ణయించుకుంటానని, కానీ అది తాను కంట్రోల్ చేయలేకపోతున్నానని ఆమె తెలిపారు. ఇది కస్తూరి గురించి క్లుప్తంగా ఆమె కథ. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.